అధ్యాయము തുറക്കപ്പെട്ട സ്വർഗ്ഗത്തിന്റെ വെളിപ്പാട്. తెరవబడినటువంటి పరలోకమును గూర్చినటువంటి ప్రత్యక్షత. 5వ అధ్యాయం 5వ అధ్యాయము യഹൂദ ഗോത്രത്തിന്റെ സിംഹത്തിന്റെ വെളിപ്പാട്. యూదా గోత్రపు సింహమును గూర్చినటువంటి ప్రత్యక్షత. 6వ అధ్యాయం 6వ అధ్యాయము മുദ്രകളെ കുറിച്ചുള്ള വെളിപ്പാട്. ముద్రలు గూర్చినటువంటి ప్రత్యక్షత. 7వ అధ్యాయం 7వ అధ్యాయము 144,000 പേരെ കുറിച്ചുള്ള വെളിപ്പാട്. 140,000 మంది ప్రజల గురించి ఉన్నటువంటి ప్రత్యక్షత. 8వ 9వ అధ్యాయం 8, 9 అధ్యాయములు സെവന്ത് സീൽ ബ്രോക്കൺ ആയപ്പോൾ ഉണ്ടായ വെളിപ്പാട്. 7 ముద్రలు బద్దలైనప్పుడు ఉన్నటువంటి విషయాల గురించి. 10వ అధ్యాయం 10వ అధ్యాయము അകവും പുറവും മുദ്രയിടപ്പെട്ട ചെറുപുസ്തകത്തിന്റെ വെളിപ്പാട്. వెలుపలియు బయటియు ముద్ర వేయబడినటువంటి పుస్తకమును గూర్చినటువంటి ప్రత్యక్షత. 11వ అధ్యాయం 11వ అధ్యాయము 2 സാക്ഷികളുടെ വെളിപ്പാട്. 2 సాక్షులు గూర్చినటువంటి ప్రత్యక్షత. 12వ అధ్యాయం 12వ అధ్యాయము മേഘമണിഞ്ഞ സ്ത്രീയുടെ വെളിപ്പാട്. ఆ మేఘములో ఉన్నటువంటి ఆ స్త్రీని గూర్చినటువంటి ఆ ప్రత్యక్షత. 13వ అధ్యాయం 13వ అధ్యాయము 666 എന്ന നമ്പറിന്റെ വെളിപ്പാട്. 666 అనేటువంటి ప్రత్యక్షత గురించి ఉన్నటువంటిది. 14వ అధ్యాయం 14వ అధ్యాయము സിയോൻ മലയിൽ നിൽക്കുന്ന യേശുവിനെയും 144,000 പേരെയും കുറിച്ചുള്ള വെളിപ്പാട്. ఆ యొక్క సియోను పర్వతం మీద ఉన్నటువంటి యేసయ్యను గురించి 14,000 మంది ప్రజలు ఉన్నటువంటి గురించి ప్రత్యక్షత ఉన్నది. 15వ అధ్యాయం 15వ అధ్యాయము തുറക്കപ്പെട്ട സ്വർഗ്ഗത്തിൽ നിന്നും ഇറങ്ങി വരുന്ന ദേവാലയത്തിന്റെ വെളിപ്പാട്. ఆ యొక్క దిగి వచ్చినటువంటి గొర్రె పిల్ల యెరూషలేములోకి దిగి వచ్చిన గొర్రె పిల్ల యొక్క ప్రత్యక్షత గురించి ఉన్నది. 16వ అధ్యాయం 16వ అధ్యాయము മുദ്രകളെ കുറിച്ചുള്ള വെളിപ്പാട്. ముద్రలు గూర్చినటువంటి ప్రత్యక్షత. 17వ అధ్యాయం 17వ అధ్యాయము 7 പൊൻകലശങ്ങളുടെ വെളിപ്പാട്. ఈ 7 బంగారపు గవిరుల గురించి ఉన్నటువంటి ప్రత్యక్షత. 18వ అధ్యాయం 18వ అధ్యాయము മഹദിയാം ബാബിലോണിനെ കുറിച്ചുള്ള വെളിപ്പാട്. ఆ బబులోను గురించి ఉన్నటువంటి ప్రత్యక్షత. 19వ అధ్యాయం 19వ అధ్యాయము കുഞ്ഞാടിന്റെ കല്യാണത്തെ കുറിച്ചുള്ള വെളിപ്പാട്. గొర్రె పిల్లను గూర్చి గొర్రె పిల్ల వివాహమును గూర్చినటువంటి ప్రత్యక్షత ఉన్నది. 20వ అధ్యాయం 20వ అధ్యాయము കേൾക്കുമ്പോ സന്തോഷമുണ്ടെ കൈയടിച്ചോണം. విన్నప్పుడు సంతోషం అనిపిస్తే చప్పట్లు కొట్టండి. പിശാചിന്റെ ന്യായവിധിയെ കുറിച്ചുള്ള വെളിപ്പാട്. అపవాది గారికి ఉన్నటువంటి తీర్పును గురించినటువంటి ప్రత్యక్షత. 21 22 അധ്യായം 21, 22 అధ్యాయములు പുതിയ ആകാശത്തിന്റെയും പുതിയ ഭൂമിയുടെയും വെളിപ്പാട്. కొత్త ఆకాశమున కొత్త భూమిని గురించినటువంటి ప్రత్యక్షత. 22 അധ്യായങ്ങളിലും വെളിപ്പാടുകളാണ്. 22 అధ్యాయములు కూడా ప్రత్యక్షతలయుండి ఉన్నవి. ഇതൊരു പ്രവചന ഗ്രന്ഥമാണ്. ఇది ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది. നാളെ ഈ ഭൂമിക്ക് എന്ത് സംഭവിക്കും? రేపు ఈ భూమికి ఏం జరగబోతుంది? നാളെ നമുക്കെന്ത് സംഭവിക്കും? రేపు మనకేం జరగబోతుంది? ഇത് കേൾക്കേണ്ടത് ആവശ്യമാണ്. ఇది వినాల్సింది అవసరమై ఉన్నది. എന്നാൽ ഇത് എവിടെങ്കിലും പ്രസംഗിക്കാൻ തുടങ്ങിയാൽ ఇది ఎక్కడైనా ప్రసంగం చేయటం ప్రారంభిస్తే ആളുകൾ ഉറങ്ങും. ప్రజలు నిద్రపోతూ ఉంటారు. ഇത് വായിക്കാൻ നോക്കിയാൽ ఇది చదవాలని చూస్తే നമുക്ക് ഉറക്കം വരും. మనకు నిద్ర వస్తూ ఉంటది. ആമേൻ. ఆమేన్. എന്നാൽ ഞാൻ ഉറപ്പ് തരുന്നു, కానీ మేము ఒక రుజువు చేసి చెప్తున్నాను. അടുത്ത 20 മിനിറ്റ് ముందున్న 20 నిమిషాలు നിങ്ങൾ ഉറങ്ങാതെ ഇത് കേൾക്കാൻ പോകുകയാണ്. మీరు నిద్రపోకుండా వినబోతున్నారు. അതിമനോഹരമായ പുസ്തകമാണ് വെളിപ്പാട് പുസ്തകം. అతి మనోహరమైనటువంటి పుస్తకమైనది ప్రకటన గ్రంథము. ഓരോ അധ്യായങ്ങളെയും കുറിച്ച് പ്രസംഗിക്കേണ്ടത് ആവശ്യമാണ്. ఒక్కొక్క అధ్యాయముల గురించి ప్రసంగం చేయడానికి చాలా అవసరమైనది. എന്നാൽ വായിച്ച വാക്യം ഒരിക്കൽ കൂടെ നമ്മൾ വായിക്കുന്നത് ശ്രദ്ധിക്കുക. కానీ చదవబడినటువంటి వాక్యం మరొకసారి చదువుతూ నాం శ్రద్ధ కలిగి ఆలకించండి. 12వ అధ్యాయం 11వ వాక్యం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచన భాగము. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ആമേൻ. ఆమేన్. ആ വാക്യം മനസ്സിലാകണമെങ്കിൽ ఆ వాక్యము అర్థం కావాలి అంటే 10ാമത്തെ വാക്യം കൂടെ വായിക്കണം. 10వ వచనాన్ని కూడా చదవాలి. വായിച്ചാട്ടെ. చదవండి. మరియు ఒక గొప్ప స్వరం, ఒక మైక్ ఇవ్వండి పాస్టర్ ഒരു గారు. മൈക്ക് കൂടെ ప్రకాష్ పాస్టర్ గారికి ఒక మైక్ ఇవ్వండి. വേറെ ഒരു മൈക്ക് ഉണ്ടെങ്കിൽ వేరే ఒక మైక్ ఉంటే ఇస్తే బాగుంటది.